హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విశ్లేషించబోయే కథ మీరు విన్నాక ఖచ్చితంగా మర్చిపోలేరు. ఇది నరేష్, లత అనే భార్యాభర్తల జీవితాల్లో జరిగిన ఒక భయంకరమైన రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఇది కేవలం ఒక దయ్యం గురించి మాత్రమే కాదు, ఒక పర్టికులర్ టైం సృష్టించే భయం గురించి. ఇక లేట్ చేయకుండా ఈ మిస్టరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక సమయం ఉంది, అదే రాత్రి 2:22. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్ నగరంలో అదొక నిశ్శబ్దమైన రాత్రి. నరేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. కాని సరిగ్గా రాత్రి 2:22కి అతను ఒక్కసారిగా మేల్కొన్నాడు. అలారం మోగలేదు, ఎలాంటి శబ్దమూ లేదు. కాని ఎవరో తనను నిద్రలేపినట్లు అనిపించింది. పక్కన తన భార్య లత ప్రశాంతంగా నిద్రపోతోంది. కాని ఆ గదిలో ఏదో తప్పు జరుగుతోందనే ఒక భయంకరమైన ఫీలింగ్. గది చాలా నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. అతను నెమ్మదిగా మంచం కిందకు చూశాడు. మొదట ఏమీ కనిపించలేదు, కాని క్షణాల్లో ఆ చీకటి కదలడం మొదలైంది. ఒక నల్లటి పొగల నెమ్మదిగా అది పైకి రావడం చూశాడు. నరేష్, లత అని పిలవాలనుకున్నాడు. కాని అతని గొంతులోంచి మాట రాలేదు. ఆ పొగ నెమ్మదిగా నరేష్ ముఖం ముందు ఆగింది. అందులోంచి 2 ఎర్రని కళ్ళు తెరుచుకుని అతన్నే తదేకంగా చూస్తున్నాయి. అప్పుడే ఒక భయంకరమైన గొంతు వినిపించింది. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే కాదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ అర్ధరాత్రి ఆ మాట వింటే ఎంత భయంగా ఉంటుందో. ఇక్కడే మన కథలో అస్సలు భయానికి పునాది పడింది. ఈ స్టోరీలో సంఘటనలు ఎలా జరిగాయో ఈ టైంలైన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి రాత్రి, 2వ రాత్రి, 3వ రాత్రి, ఆ తరువాత 3 నెలలకి, ఇలా ప్రతి దశలోనూ ఆ భయం ఎలా పెరిగిందో మనం చూడబోతున్నాం. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సంఘటనలన్నీ ఖచ్చితంగా ఆ రాత్రి 2:22కే జరిగాయి. ఆ సమయం అనేది వాళ్ల పాలిట ఒక శాపంలా మారిపోయింది. ఇక మొదటి రాత్రి అసలు భౌతికంగా ఎలాంటి ఆధారాలు కనిపించాయో ఇప్పుడు చూద్దాం. మనసులో ఉన్న భయం ఎలా నిజంగా మారుతుందో ఇక్కడ మనం గమనించాలి. ఆ భయంతో నరేష్ ఉలిక్కిపడి లేచాడు కదా. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. చుట్టూ చూస్తే ఏమీ లేదు, అంతా కలేమోని సర్ది చెప్పుకున్నాడు. కాని మంచం దిగగానే అతని కాలు కింద ఏదో తడిగా జిగటగా తగిలింది. వెంటనే లైట్ వేసి చూస్తే అదొక ఎర్రటి జిగట పదార్థం. పైగా దాన్నుండి చచ్చిన చేపల వాసనొస్తోంది. అతను ఆ కాళ్ళు నెంత కడుక్కున్నా ఆ వాసన మాత్రం పోలేదు. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఇది కేవలం భ్రమ కాదు, ఒక వాస్తవం. ఆ వాసన వల్లే నరేష్కి దెయ్యం ఉందనే రియాలిటీ అర్థమైంది. ఇప్పుడు 2వ రాత్రికి వచ్చేద్దాం. ఇక్కడ్నుంచి అసలు హెల్యూసినేషన్స్ అంటే భ్రమలు మొదలయ్యాయి. మళ్ళీ అదే టైం 2:22. ఈసారి నరేష్ ముందే లైట్ వేసి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అంతా నార్మల్గానే ఉంది కదా అని హాల్కి వెళ్లాడు. కాని సడన్గా టీవీ తనంతట తానే ఆన్ అయింది. స్క్రీన్ మీద స్టాటిక్. ఆ స్టాటిక్లో ఒక చిన్న అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమె నరేష్నే చూస్తూ నవ్వుతోంది. ఆ నవ్వు నెమ్మదిగా విరిగిపోయి భయంకరంగా మారింది. నరేష్ భయంతో వెనక్కి తగ్గుతుంటే ఇంటి తలుపు దానంతట అదే తెరుచుకుంది. ఆ చీకట్లోంచి ఒక గొంతు, రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఎంటిటీ ఎలక్ట్రానిక్ వస్తువులను, వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేస్తోందో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఆ గొంతు విన్నాక నరేష్ కాళ్ళు అతని కంట్రోల్లో లేవు. ఒక యంత్రంలా నెమ్మదిగా బయటకు నడిచాడు. కాని బయట అడుగు పెట్టగానే షాక్. అతను తన ఇంట్లో లేడు, ఒక పాత బావి ముందున్నాడు. లోపల నుండి పిల్లల ఏడుపులు, చిన్న చిన్న చేతులు బావిలోంచి బయటకొచ్చి అతన్ని పిలుస్తున్నాయి. అవి అతని కాళ్లను తాకబోతున్న క్షణంలో నరేష్ అని లత గట్టిగా అరిచింది. ఆ అరుపుతో ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే మళ్లీ తన ఇంట్లోనే ఉన్నాడు. ఆ దెయ్యం నరేష్ మైండ్తో ఎంత దారుణంగా ఆడుకుంటోందో చూశారు కదా. ఇక ఇది మన కథలో 3వ రాత్రి. ఆ శక్తిని డైరెక్ట్గా ఎదుర్కోవాల్సిన సమయం రానే వచ్చింది. ఈసారి నరేష్, లత ఇద్దరూ భయంతో అసలు నిద్రపోలేదు. గడియారంలో 2:22 అవ్వగానే లైట్లు ఉన్నట్టుండి మసకబారాయి. నిన్న టీవీలో కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు నేరుగా ఆ టీవీలోంచి బయటకు నడిచి వచ్చింది. గోడల నుండి నల్లటి జుట్టు పాముల్లా బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ గట్టిగా బంధించింది. నరేష్ కనీసం కదలలేకపోతున్నాడు. ఆ దెయ్యం నెమ్మదిగా నరేష్ దగ్గరకు వచ్చి తన చేతిని అతని గుండెపై పెట్టింది. నరేష్ శరీరం కాలిపోతున్నట్లుగా అనిపించింది. తన ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్న ఫీలింగ్. గట్టిగా కేక వేద్దామనుకున్నాడు, కాని గొంతులోంచి ఎలాంటి సౌండ్ రాలేదు.
సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి నరేష్ చెవిలో చాలా నెమ్మదిగా ఇలా అంది, "ఈ ఇల్లు నాది, మీరు దొంగిలించారు." ఆ మాట వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ఆ దెయ్యం ఎందుకు దాడి చేస్తోందో మనకిక్కడ క్లియర్ అయిపోయింది. ఇది కేవలం భయపెట్టడం కాదు, తన ప్రాంతం కోసం, ఆ ఇల్లు కోసం ఆ శక్తి తీర్చుకుంటున్న ప్రతీకారం. ఆ రాత్రి గడిచిన మరుసటి ఉదయం వాళ్లు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో 3 నెలల తర్వాతి పరిస్థితిని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పాత ఇల్లు వదిలేసి కొత్త ఇంటికి మారారు. ఆ పాత ఇంట్లో ఆ భౌతిక ప్రదేశానికే దెయ్యం పరిమితమని వాళ్ళు అనుకున్నారు. కాని అక్కడే పెద్ద పొరపాటు జరిగింది. కొత్త ఇంట్లో అసలు నిజం బయటపడింది. ఆ దెయ్యం పాత ఇంటికి కాదు, ఏకంగా నరేష్ నీడకే అతుక్కుపోయింది. అంటే ఇల్లు మారినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇదొక ఊహించని మలుపు. కొత్త ఇంట్లో కూడా మళ్ళీ అదే టైం 2:22. నరేష్ అద్దంలో చూసుకుంటే అతని ప్రతిబింబం అతనిలా లేదు. అతని నీడ అతని కదలికలను ఫాలో అవ్వడం లేదు. ఆ నీడలోంచి ఒక గొంతు నవ్వుతూ, "నేను నీతోనే వచ్చాను" అని అంది. అసలు భయం అనేది ఒక ప్లేస్కి కాకుండా ఏకంగా ఒక మనిషినే ఆవాహించడం అనేది ఎంత డెడ్లీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ప్రతి రాత్రి సరిగ్గా 2:22కి నరేష్ నిద్రలేస్తున్నాడు. కొత్త ఇంట్లో గోడల మీద ఆ చిన్న అమ్మాయి చేతిముద్రలు కనిపిస్తున్నాయి. అద్దంలో అతని ముఖం మారిపోతోంది. వీటన్నిటికంటే బాధాకరమైన, భయంకరమైన విషయం ఏంటంటే, లత ఇప్పుడు తన సొంత భర్తను చూసే భయపడుతోంది. ఎందుకంటే కొన్నిసార్లు నరేష్ అచ్చం ఆ చిన్న అమ్మాయిలాగే భయంకరంగా నవ్వుతున్నాడు. ఆ దెయ్యం అతన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుందని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలక్కర్లేదు. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేద్దాం. ఇది కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే పరిమితమైన సంఘటన కాదు. ఇది వింటున్న ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక లాంటిది. ఇప్పుడు మీరు చుట్టూ ఉన్న పరిసరాలను ఒక్కసారి గమనించండి. గదిలో లైట్ వేసి మీ నీడను ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. అది మీ కదలికలను అనుసరిస్తోందా? మీతోనే ఉందా? ఒకవేళ లేదంటే ఇది కేవలం ఒక కథ కాదు. మీ జీవితంలో ఒక కొత్త భయంకరమైన అధ్యాయానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కసారి మీ గడియారం వైపు చూడండి. సమయం 2:22కు దగ్గరలో ఉందా? ఉంటే మాత్రం జాగ్రత్త సుమా. ఈ ఆలోచనతోని ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. ఇంతటి ఆసక్తికరమైన, భయంకరమైన మిస్టరీని విశ్లేషించడం ద్వారా చాలా విషయాలు అర్థమయ్యాయి. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి. అలాగే రాత్రి వేళలో జాగ్రత్తగా ఉండండి.